హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ రెసిపీస్లో ఇంకొక రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చానండి. చల్లమిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలు. ఇవి చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇప్పుడు ఈ చల్లమిరపకాయలు తయారు చేసుకోవడానికి కారం తక్కువగా ఉండే మిరపకాయలని తీసుకుని వాటికి వీడియోలో చూపించిన విధంగా ఫోర్క్తో కన్నాలు పెట్టుకోవాలి. మనం చాకుతోటి పైనుంచి కింద వరకు చీరుకున్నా పర్వాలేదండి, కానీ అలా చీరుకుంటే ఒక్కొక్కసారి గింజలన్నీ బయటకు వచ్చేసి తొక్కల్లా అయిపోతాయి అన్నమాట. మీ ఇష్టమండి, మీకు అలా కావాలనుకుంటే అలా చేసుకోండి, లేదంటే వీడియోలో చూపించిన విధంగా ఫోర్క్తో కన్నాలు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది, మిరపకాయ అనేది చీలిపోదన్నమాట. ఇప్పుడు మిరపకాయలన్నింటికి కన్నాలు పెట్టేసుకున్నాం కదా. 1 లీటర్ పెరుగు అనుకోండి, అంటే 2 ప్యాకెట్ల పాలు తోడు పెట్టుకుంటే వచ్చే పెరుగు. ఆ పెరుగుని అస్సలు తొరకలు లేకుండా శుభ్రంగా కవ్వంతో చిలికేసుకోవాలి. తొరకలన్నీ ఉంటే మళ్ళీ బాగా రావండి మిరపకాయలు. బాగా శుభ్రంగా తొరకలన్నీ లేకుండా మజ్జిగ చేసుకున్న తర్వాత ఆ మజ్జిగని మనం ఇప్పుడు మిరపకాయలు ఎందులో అయితే ఊరబెట్టాలనుకుంటున్నామో దాంట్లో వేసుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగలో సరిపడినంత నీళ్లు పోసుకోండి. మరీ చిక్కగా ఉండకూడదండి, పెరుగు కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. అలా అని మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకోండి. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది ఎక్కువగా వేసుకోవాలి, మనకి మజ్జిగ ఉప్పగా తగలాలన్నమాట. అప్పుడే మనకి మిరపకాయలు కరెక్ట్గా ఉప్పు సరిపోతుందండి. మజ్జిగ కనుక కమ్మగా ఉంది అంటే మిరపకాయలు చప్పగా ఉంటాయి, మజ్జిగ ఉప్పగా ఉందంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు కూడా వేసుకుని మొత్తం ఈ మజ్జిగనంతా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న ఈ మజ్జిగలో మిరపకాయలు వేసేసుకోవాలండి. ఈ మజ్జిగకి మిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. 2 కేజీల మిరపకాయలకి 2 ప్యాకెట్ల మజ్జిగ కరెక్ట్గా సరిపోతుందండి. వాటర్ పోసుకుంటే కరెక్ట్గా ఇవి అందులో ములుగుతాయి అన్నమాట ఈ మిరపకాయలు. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ మజ్జిగలో వేసేసుకున్న తర్వాత దానిపైన ఒక గిన్నె బోర్లించేయండి. ఒక ఓవర్ నైట్ మనం అలా మిరపకాయలను ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ మిరపకాయలన్నింటినీ ఆ మజ్జిగలోంచి తీసి ఎండలో వేసుకోవాలండి. ఇప్పుడు ఆ రోజంతా ఈ మిరపకాయలు ఎండలో బాగా ఎండిన తర్వాత మళ్ళీ రాత్రికి మనం అలా మజ్జిగలో వేసేసుకోవాలండి. ఇలా 3 నుంచి 4 రోజుల పాటు ఈ మిరపకాయలన్నీ మంచి తెలుపు రంగులోకి వచ్చేదాకా మార్నింగ్ అంతా ఎండబెట్టుకుని నైట్ వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ మజ్జిగలో వేసేసుకుని మూత పెట్టేసుకోవడమే. ఇప్పుడు చూసారా వీడియోలో మిరపకాయలన్నీ తెల్ల రంగులోకి వచ్చేసాయి కదా, అంటే ఇప్పుడు ఇక మజ్జిగలో వేయనవసరం లేదండి. ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఎండలో పెట్టుకుని అలా 2-3 రోజులు ఇంకా మజ్జిగలో వేయకుండా ఎండలో పెట్టుకుంటే మనకి టేస్టీ యమ్మీగా ఉండే మిరపకాయలు అనేవి రెడీ అయిపోతాయండి. చూసారు కదండి, ఈ మిరపకాయలు చేసుకోవడం చాలా తేలిక, మన ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయండి. పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ చాలా టేస్టీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసి వీడియోని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.